నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఢిల్లీకి వస్తా, బీజేపీని తరిమి కొడతా. మొదలు పశ్చిమ బెంగాల్లో నిన్ను తరిమి కొట్టేటట్టున్నారు. నువ్వు ఆడ కాపాడుకో, మొదలు ఆడ చూసుకో. పశ్చిమ బెంగాల్లో తరిమి కొట్టుకోకుండా ప్రయత్నం చేసుకో. నువ్వు ఢిల్లీ పోయి చేసేది ఏం లేదు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తర్వాతి లక్ష్యం జాతీయ రాజకీయాలని ప్రకటించారు. అయితే అది అధికారం కోసం కాదని, కేవలం బీజేపీ పతనం కోసమేనని వ్యాఖ్యానించారు. నీ పతనం ప్రారంభమైనాక నువ్వేం చేస్తావు? ఢిల్లీ పోయి. గతంలో ఇక్కడున్న పార్టీలు కూడా అట్లే, ఏమో దేశాన్ని ఏమో వెళ్తాం అంటే ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, గోయింది అయింది. నువ్వు ఇంట సర్దుబాటు చేసుకో. నీ రాష్ట్రంలో ఏమున్నది, ఏం సంగతి గది చూసుకో. నువ్వు జాతీయ స్థాయి తర్వాత విషయం ఏదో ఉంటే సామెత యాదికి వస్తలేదు. కానీ కోల్కతాలో జరిగిన ఎన్నికల సభలో ఆమె బీజేపీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బెంగాల్ విజయం తర్వాతే ఢిల్లీకి వస్తా, బీజేపీని తరిమి కొడతా అంటూ మాట్లాడారని. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్ర పరిపాలన యంత్రాంగాన్ని ప్రభావితం చేస్తోంది. నేను బెంగాల్లో పుట్టాను, ఇక్కడే చేస్తాను, కానీ బెంగాల్లో గెలిచాక ఢిల్లీకి తప్పకుండా వెళ్తాను. నాకు కావాల్సింది అధికారం కాదు, బీజేపీ పతనం. ఢిల్లీలోనూ వాళ్ళని ఇదే తరహాలో ఎదుర్కొంటాను, ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడతానని దీది వ్యాఖ్యానించారు. నువ్వు 10 జన్మలు ఎత్తినా బీజేపీని ఏం చేయలేవు. నీ కాడ మొదలు నీ సీటు పోతున్నది, నీ చోటు, నువ్వు కూర్చున్న సీటు ఎగిరిపోయేటట్టున్నది. అది చూసుకో. ఇంట గెలిచి రచ్చగెలుచు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఈసారి మరింత ఉత్కంఠభరితంగా మారింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ, బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తుందని మమతా బెనర్జీ ఆరోపిస్తుండగా, బీజేపీ మాత్రం ఆమె ప్రభుత్వంపై అవినీతి, దుర్వినియోగం ఆరోపణలు చేస్తోంది. ఇదిలా ఉంటే ఎన్నికల్లో ఓటర్ల స్పందన కూడా విశేషంగా ఉంది. గురువారం జరిగిన తొలి దఫా పోలింగ్ రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగింది. సుమారు 92% శాతం నమోదైనట్లు తెలుస్తుంది. అంటే ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం అనేది ప్రభుత్వ వ్యతిరేకమైనటువంటి ప్రభావమే. ఓటర్లే వాళ్ళే ఎక్కువగా ఉన్నారని మనకు తెలుస్తున్నది. తమిళనాడులో అదే, అక్కడ థంపింగ్ ఓటింగ్ అయింది. పశ్చిమ బెంగాల్లో కూడా ఇంత శాతం వేసిరట ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది, దానికి నిదర్శనమని మనకు తెలుస్తూ ఉంది. సరే, 4వ తారీఖు నాడు మనకు ఉంటుంది లైవ్, ఆ రోజు చెప్పుకుందాం. చివరిసారిగా 2011లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదు కాగా ఇప్పుడు రికార్డు చెరిగిపోయింది. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ దారుణ పరాజయం పాలైంది. ఆ ఎన్నికల్లో తాజా భారీ ఓటింగ్ ప్రధాని నరేంద్ర మోదీ మార్పు కోసం ప్రజల సంకల్పంగా అభివర్ణించారు. ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తాయని నమ్మకం వ్యక్తం చేశారు. అయితే ఇది తమ విజయానికే సంకేతమని మమతా బెనర్జీ అంటున్నారు. మీ చేతులు ఊపుడు, ఏళ్ళు ఊపుడు, విజయం అని జబ్బలు ఎగిరేసుడు, ఇవన్నీ 4వ తారీఖు బయటపడుతాయి. ఏం టెన్షన్ లేదు. 2వ విడత పోలింగ్ 2026 ఏప్రిల్ 29న జరగనుంది. ఈ విడతలో మిగిలిన 142 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతుంది. మే 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఆ రోజు ఉంటుంది మీకు నిద్ర పట్టదు. రేపనంగా మొదలవుతుంది. ఇక 3వ తారీఖు నాడు మొదలవుతుంది. వీళ్ళకి నిద్ర పట్టదు, తిండి తినబుద్ధి కాదు, ఆగం సుమతి అవుతుంది. అప్పుడు ప్రజలు మీకు బ్రహ్మాండమైన తీర్పు. మరి మమతా బెనర్జీని ఇంటికి వీడ్కోలు పంపిస్తారా, లేకుంటే మళ్ళీ నువ్వే కావాలి దీదీ, నీ వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మళ్ళీ దీదీకే పట్టం కడతారా? లేదు, బుల్డోజర్ ప్రభుత్వం బీజేపీ అక్కడ వస్తుందా? కాంగ్రెస్ అంటే ఏం లేదు, పత్తా లేదు, అడ్రస్ లేదు, ఏమున్నాయి రెండింటి మధ్యలోనే ఉన్నది. ఇక తీర్పు ఏ విధంగా చెప్పబోతున్నారు అనేది తెలుసుకోవాలి. కాకపోతే ఏంటంటే సర్వే రిపోర్ట్స్ వాళ్ళ ఆధారంగా చూస్తే థంపింగ్ ఓటింగ్ జరిగింది కాబట్టి బహుశా ప్రజా వ్యతిరేకమైన ఓటే అక్కడ నమోదవుతుంది. మొదటి విడత, 2వ విడత ఆ ప్రభావం ఎట్లయినా ఉంటుంది. వీళ్ళు చాలామంది వస్తున్నారంటే మళ్ళా కూడా ఆ ఒక ఊపు అనేది వస్తుంది ప్రజల్లో. మేము కూడా వేయాలి అని అందరూ కూడా భావించి ఓట్లు వేస్తే అక్కడ కూడా ఇదే 92% ఎబో వచ్చిందనుకో, ప్రజా వ్యతిరేక ఓటుగా మనం నమోదు చేసుకోవచ్చు. అందులో ప్రజలు ప్రభుత్వానికి అనుకూలంగా కూడా ఉన్నప్పుడు కూడా ఓటేస్తారు. మళ్ళీ వేరే ప్రభుత్వాలు రావద్దనే భావనతో కూడా వేసేవాళ్ళు ఉంటారు. ఏదైనా ఈవీఎంలో నిక్షిప్తమైనటువంటి వాటిని ఓపెన్ చేసిన నాడే బయటపడుతుంది. ఏమంటే ప్రేక్షకులారా, మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈమె ఇక్కడ గెలిచాడా, ఢిల్లీకి పోయి బీజేపీని తరిమి కొడుతుందట. నిజంగా తరిమి కొడుతుందా? అంత శక్తి ఉందా? ఇంట గెలిచి రచ్చ గెలిచి అంటారు. నీ ఇంట్లోనే నీకు సక్కలేనప్పుడు నువ్వు దేశాన్ని ఏమేళ్తావు? గతం కూడా అనుభవం కదా కొన్ని పార్టీలే. కాబట్టి మొదలు ఇంట గెలవాలి. మరి మమతా బెనర్జీ ఇంట గెలిచి అక్కడికి రచ్చకపోతుందా, లేక ఇంట్లోనే ఓడిపోతుందా? దయచేసి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.